హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ యొక్క జీతం అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా మనకి జూన్ నెల సంబంధించి అయితే జీతం అయితే పెట్టడం జరిగింది, కానీ అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో ప్రధానంగా మనకి జూలై నెల సంబంధించి కూడా మనకి జీతం అనేది బిల్లు పెట్టడానికి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో మీకు బిల్లు పెట్టారా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ప్రీవియస్లో కూడా వీడియో చేయడం జరిగింది. అలాగే నిధి యాప్ అనేది మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే, సో మొబైల్ నెంబర్ ఒకవేళ మీకు ఓటీపీ రాకుండా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కూడా వీడియో కూడా చేయడం జరిగింది. సో మరొకసారి మనకి బిల్లు పెట్టారా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా మనకి గత నెల బిల్లు కానీ అలాగే ఈ నెల బిల్లు కానీ పెట్టడం అయితే జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయంలో. సో మనకి బిల్లు అయితే పెట్టడం జరుగుతుందండి. సో బిల్లు మీకు పెట్టారా లేదని చెప్పేసి మీ యొక్క స్టేటస్ అనేది మీకు మొబైల్లో తెలుసుకోవచ్చు. సో ప్రధానంగా మనకి గవర్నమెంట్ నుంచి అప్డేట్ ఏంటంటే, సో రెండు ఒకేసారి అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మనకి మెసేజ్ ఉంది. సో ప్రధానంగా మనకి జీతం పెట్టారా లేదని చెప్పేసి ఈ నెల సంబంధించి కానీ పోయిన నెల సంబంధించి కానీ, అలాగే ఒకవేళ పోయిన నెల పెట్టకుండా కూడా సప్లిమెంటరీ బిల్లు మీద మనకి అమౌంట్ అయితే పెట్టినట్టు మనకి మన నిధి యాప్లో కూడా చూపించినది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన పిక్ కూడా చూపిస్తాను. ప్రధానంగా మనకి జూన్ కానీ జూలై కానీ పేమెంట్ అయితే బిల్లు పెట్టడం జరిగింది గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళు. సో ప్రధానంగా మనకి జీతం వేస్తారా లేదని చెప్పేసి వెయిట్ చేయాలండి. సో గవర్నమెంట్ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే 2 నెలలు కలిపి ఒకేసారి వేస్తామని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగింది. సో వేస్తారా లేదని చెప్పేసి మనం వెయిట్ చేద్దాం. సో ఆగస్టు 1 తారీఖు వరకు. సో ప్రధానంగా ఎవరైతే వాలంటీర్ మిత్రులు రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళు మీ యొక్క బిల్లు స్టేటస్ అనేది నిధి యాప్లో మీరు మీ యొక్క సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. మరొకసారి మాకు సచివాలయంలో పెట్టారా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తాను. అలాగే మీకు సంబంధించి మీ యొక్క సచివాలయంలో రాజీనామా చేయడం వాలంటీర్ ఎవరైతున్నారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే ఆగస్టులో మనకి అమౌంట్ అయితే శాలరీ 2 నెలలు వేస్తామని చెప్పేసి అన్నారు. సో మనం ఇప్పుడు చేద్దాం. సో నేను నిధి యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ యాప్ అయితే మీకు ప్రధానంగా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. లేదంటే వీటికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనం నిధి యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎవరైతే వాలంటీర్ మిత్రులు ఉన్నారో రాజీనామా చేయడం వాలంటీర్ మిత్రులు ఉన్నారో వారి యొక్క సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి లాగిన్ అనేది CFSS@123 అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఈ లాగిన్ ప్రాసెస్ అనేది పాస్వర్డ్ వర్క్ అవ్వకుంటే ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ మీకు రిజిస్టర్ అయితే ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా నాకు సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో అక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో ఇట్లా మీకు ఓటీపీ రాకుండా ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన అవకాశం ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ప్రధానంగా అయితే ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది 5143 అని ఎంటర్ చేసి ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది కదా. సో యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రధానంగా ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను 7864 అయితే ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది. సో యారో మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి యొక్క వాలంటీర్ పేరు వారి యొక్క సిఎస్ఎన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సి ప్లస్ అందరికి తెలిసిందే. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి ప్లేస్షిప్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ప్లేస్షిప్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి జూన్ నెలకు సంబంధించి అయితే బిల్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో జూలై నెలకు సంబంధించి ఇంకా మాకు మా సచివాలయం అయితే పెట్టలేదండి. సో మీకు పెట్టినారా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు సప్లిమెంటరీ బిల్ కూడా పెట్టారా లేదా కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బిల్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సచివాలయంలో. రాజీనామా చేయనట్టు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో అలాగే ఇక్కడ చాలామంది వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సో మై ప్రొఫైల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏది, అలాగే రిటైర్మెంట్ ఎంతవరకు అని చెప్పేసి ఇక్కడ మీ ఏజ్ని బట్టి మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. మంచి మీ యొక్క నిధి యాప్లో మీకు బిల్లు పేమెంట్ అనేది జీతం పెట్టారు లేదని చెక్ చేసుకోవచ్చండి. సో అలాగే ఇక్కడ మనకి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో త్వరలో మనకి వాలంటీర్ వ్యవస్థపై కొనసాగింపుపై అప్డేట్ వస్తుందని చెప్పేసి 2-3 రోజుల్లో మనకి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అయితే మనకు తెలియజేయడం జరిగింది. ఇదండి వాలంటీర్ సంబంధించి జీతం అప్డేట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.